అందరికీ నమస్కారం. ద లాస్ట్ ఒక 3 weeks గా అక్రాస్ తమిళనాడు నిండియ మనవాళ్ళు కోవిడ్ నుంచి ఎఫెక్ట్ అయిందారు. నాకు తెలిసి నిండియ డెత్, నిండియ పేరు వెంటిలేటర్ లో ఉండారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఇట్లా అయింది అట్లా అంటే చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద ప్రాబ్లం వచ్చి కరెక్ట్ టైంకి ఓరమే హాస్పిటల్కి పోలేదండి. అదిదా కొళ్ళ ఇంపార్టెంట్ పాయింట్. అది అందరిమే చెప్పి లేదు ఇది పెట్టి దగ్గు పడిస మారదా ఉండేనే, లేసుగా ఒళ్ళు నొప్పెత్తేనే, అందు నుంచి మందు తింటిని, కషాయం తాయితిని, సుక్కు నీళ్ళు తాయితిని, అది மாதிரி నిండి ఓరోరు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ లాస్ట్ మినిట్ మట్టుం పోకుండా திடீர்னு అట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ పోయి నిండి పేరు దే లాస్ట్ దర్ లైఫ్ ఇప్పుడు. So I think it is very important manandram cheri we should prevent further death from happening Vaishya community. Infect ayyedi vachi definitely avuna adi mana nunchi em chesindu mudiyadu, enta careful ga undachuna but infect ayyedaniki mana em chesindu mudiyadu. But infect ayyanchi etla mana behave cheyavala anedida I am going to share my thoughts. ఇక్కడ మీరు అందరం మాస్క్ వేసినారా లేదా అంటే నాకు తెలియలే. ఇంట్లో తవిర బయట పోయేప్పుడు డెఫినెట్ గా మాస్క్ వేసుకోవాలా. ఇప్పుడు తమిళనాడు వచ్చి స్టేజ్ 2 ఆఫ్ డిసీజ్ స్ప్రెడ్ లో ఉంది, స్టేజ్ 2 లో ఉంది. స్టేజ్ 2 లో ఉండే ఇప్పుడు వచ్చి మాస్క్ వేసేదాని 2 ఇంపార్టెన్స్ ఉంది. ఒకటి, మన దగ్గర ఉండి వైరస్ బయట పోకూడదు. సెకండ్, మన బయట పోయేప్పుడు వాళ్ళ దగ్గర ఉండి మనకు రాకూడదు. అప్పుడంటే ఏ మాస్క్ కరెక్ట్ గా వేసుకోవాలా. సో మన దగ్గరుండి బయట పోకుండా ఉండవాలా అంటే ముక్కుని నోరుని కవర్ చేసే మార ఒక బట్ట మాస్క్ ఉంటే చాలు, బట్ట ఉంటే చాలు. బట్ మన చుట్టిలో ఉండే వాళ్ళ దగ్గరుండి మనకు రాకూడదంటే బట్ట మాస్క్ చాలదు, దాని ఫిల్టర్ పెట్టిన మాస్క్ దా కావాలా. ఆ 3-ply సర్జికల్ మాస్క్ అట్లాంటి చెప్పే మాస్క్ దా కావాలా. సో నాకు ఫస్ట్ అడ్వైస్ నేను మీకు అందరికి ఇచ్చేది ఏమిటంటే, మీరు బయట పోయేప్పుడో కొళ్ళ క్రౌడెడ్ ప్లేస్ గా పోయేప్పుడో మీరు వచ్చి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ 3-ply సర్జికల్ మాస్క్ అందరిమే తీసి పెట్టుకోండా. బట్ట మాస్క్ వచ్చి చాలదు. ఇది ఐ వాంట్ టు కన్వే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి హ్యాండ్ హైజీన్. అందరిమే అడిగారు ఆ శానిటైజర్ ఎప్పుడుమే యూజ్ చేస్తా ఉండవాలనా అంట. యాక్చువల్గా సోప్ అండ్ వాటర్ చాలండి, సోప్ చాలు. సోప్ వచ్చి వైరస్ ని కంప్లీట్ గా ఏ సోప్ ఉంటేనో పర్వాలే, ద వైరస్ విల్ గెట్ కిల్డ్ బై ద సోప్. సో ఇంట్లో ఉండే ఇప్పుడు ఎక్కడంతా సోప్ అవైలబుల్ సోప్ యూజ్ చేస్తే చాలు. బట్ బయట పోయేప్పుడు సోప్ అండ్ వాటర్ చికెన్ తావు అందరిమే ఒక శానిటైజర్ మన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాలా, లేదంటే పాకెట్ లో పెట్టుకోవాలా. ఇప్పుడు అంగడికి పోయి కూరగాయలు తీసేరు, సామానాలు తీసేరు, తోట ఇంటికి వచ్చి చేయి కడాకలు అక్కడనే శానిటైజర్ యూజ్ చేసి చేయిని తోట క్లీన్ చేసిండ. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 వచ్చి ఆ హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయకుండా ఎత్తిన చేయిని కన్ను పక్కనో ముక్కులనో నోట్లనో పెట్టకూడదు. హై ఛాన్సెస్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ స్ప్రెడ్డింగ్. సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చి ఫిజికల్ డిస్టెన్సింగ్. అంటే ఎంతనో చెప్పాయా, బట్ మనం ఫాలో చేసేది లేదు. నేను చెప్పేంటి తప్పు ఎత్తుకోవద్దండా. మంచిది చెడ్డదికి అందరిమే పోవలా, అట్లా అంటే మన అందరిమే డెఫినెట్ తెలిసి ఉండాము. బట్ డెత్ అయ్యే ఇంట్లో హాట్ స్పాట్ అయిపోడుస్తుంది. అక్కడ ఎమోషన్స్ జాస్తిగా ఉంది, కొళ్ళ ఏడు ఉంది, కొళ్ళ సెక్రీషన్స్ ఉంది. నిండియ పేరు వచ్చి డెత్ హౌస్ విచారించింది పోయి డెడ్ బాడీ ఉండేప్పుడు పోయి అక్కడ ఉండి నిండియ పేరు పాజిటివ్ అయిపోడ్చారు. సో నా రిక్వెస్ట్ ఏమింటే ఈ 6 months మినిమం 6 months ఉండనే మరి ఇప్పుడు ప్రెడిక్షన్ ఉంది. సో మేబీ డిసెంబర్ ఆర్ ఈవెన్ మార్చ్ చెప్పారు. 6 to 9 months
மட்டும் ఈ పాండమిక్ ఉన్నది ఇప్పుడుండే ప్రెడిక్షన్ ఇండియాలో ఎంత ముడుచునో అంత పెళ్లికి పోయేది సరి డెత్ హౌసెస్ సరి ఎక్కడ క్రౌడ్ జాస్తిగా ఉందో అక్కడ అవాయిడ్ చేసేది కొళ్ళ మంచిది. దిస్ ఇస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఐ వాంట్ టు కన్వే. మీకు వైరస్ పத்தி అందరు నిండి చదివింటారు, బట్ నేను చిల పాయింట్స్ మట్టం చెప్పాను. వైరస్ వచ్చి బాడీకి బయట ఉండేప్పుడు కొళ్ళ వీక్ వైరస్, పవర్ఫుల్ వైరస్ కాదు. బట్ బాడీలోగా వచ్చేస్తే ఇట్ బికమ్స్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు మన ముక్కు దోవలనో నోటి దోవలనో వైరస్ లోగా పోయి ఎక్కడ పోతుంది అంటే మనకు సిరి నాకంటే చెప్పాం కదా, అక్కడ దాని వెనకాల పొడుస్తుంది. తొండ అని చెప్పాము. తొండలో పోయి అక్కడదా అది పెరిగింది ఆరంభించుతుంది. బాడీలో వేరే ఎక్కడమే వైరస్ లేదు. ఆ తొండల మట్టుందా వైరస్ ఉత్పత్తి జాస్తి అవుతుంది. అక్కడదా అదిదా దాని ఇల్లు, అక్కడదా ఇనపెరుకం అవుతుంది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఏం చెప్పాలంటే, ఆ తొండల వచ్చి సాల్ట్ వాటర్ గాగుల్, అట్లా అంటే మన గాగుల్ చేసాం కదండి, సాల్ట్ వాటర్ గాగుల్, లేదంటే బీటాడైన్ అంటే ఉంటుంది, అది ద బెస్ట్. బీటాడైన్ గాగుల్, BETADINE, బీటాడైన్ అయోడిన్ గాగుల్, బ్రౌన్ కలర్ లో ఉన్న అది కొళ్ళ మంచిది. అది మన వైరస్ లోగా వచ్చి కూర్చుంటేనో అది జాస్తిగా మల్టిప్లై అయ్యి బాడీని ఎఫెక్ట్ చేసేదాని మొదలు దాన్ని మనం వీ కెన్ కిల్ ఇట్. సో మీ అందరి ఇంట్లోనూ బీటాడైన్ గాగుల్ చిన్న బాటిల్ అమ్ముతుంది. 1/2 టంబ్లర్ నీళ్ళ ఒక 3 ml వేస్తే చాలు, 3 ml, అర స్పూన్ వేస్తే కూడా చాలు. వేసి నస్స తొండలపై అది మన కరగరపంతా ఉంటే ఇప్పుడు మనం గాగుల్ చేసే మరి గాగుల్ చేస్తే చాలు, వైరస్ విల్ గెట్ కిల్డ్. ఇది వచ్చి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇదంతా సింపుల్ మెషర్స్. మన బయట పొడిచి ఏదైనా తీసినొస్తే తోడితే ఇంట్లోగా మీరు ఎత్తుని రావద్దండా. అది ఒక అట్లీస్ట్ 12 hours మీ ఇంట్లో ఒక కార్నర్ ఏరియాలో ఏమంతా తీసినొస్తారో అది అక్కడనే పెట్టడిండా. అరౌండ్ 12 hours లో అంతమే వైరస్ చచ్చిపోవచ్చును, వెనక మీరు ఇంట్లోకి ఎత్తుని పోవచ్చును. ఒక క్రౌడెడ్ ప్లేస్ పోడ్చొస్తే డెఫినెట్ గా మీ బట్టలను సరి మీరుని సరి ఇన్ఫెక్టివ్ ఉండేదాని ఛాన్స్ ఉంది. అందు నుంచి నేరుగా పోయి వేడి నీళ్ళ నస్స నీళ్ళు పోసుకోండి. ఇదంతా కొళ్ళ ఇంపార్టెంట్ సింపుల్ పాయింట్స్, బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు కోవిడ్ వచ్చి నిజంగానే కొళ్ళ కష్టమైందా, అందరిమే చచ్చి పొడిస్తారా కోవిడ్ వస్తే అంటే ఆన్సర్ వచ్చి లేదు. 100 పేరుకు కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే 90% ఏమీ అయ్యేది లేదండా. బట్ మీతో ఉండే ఒక 10% దా ఎఫెక్ట్ అయ్యేది. దాంట్లోనే ఒక 5% దా హాస్పిటల్ అడ్మిషన్, దాంట్లో 2% దా ఐసీయూ పౌల, దాంట్లో ఒక 0.5% దా డెత్ రేట్. ఇప్పుడు అట్లదా ఉంది. అయితే ఏం దీనిలో ఇంపార్టెంట్ అంటే, ఎంత శీఘ్రం హాస్పిటల్ పోయేమో అంత శీఘ్రం నార్మల్ లైఫ్ ఉన్నా. సో అదిదా కొళ్ళ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు అంతా డాక్టర్స్ ది రెడీ. ఇప్పుడు నాకు తెలిసి ఈ లాస్ట్ 4 days లో నాకు తెలిసి 4 మనవాళ్ళు పడిపోడ్చిది. 2 పేరు కొళ్ళ సీరియస్ గా ఐసీయూలు ఉండారు. నేను క్లోజ్ గా ఫాలో చేస్తా ఉండా. వేరే ఊర్లదా, తమిళనాడులో వేరే ఊర్లుండిదా నాకు ఇది తెలిసింది. సో అంతా డాక్టర్స్ తీర ఏళ్ళ ఇంత సిక్కుగా ఉండారంటే ఒకే ఒక రీజన్ దా, వచ్చేప్పుడు కొళ్ళ లేటుగా వచ్చారు అట్లా అంటే అంతా డాక్టర్స్ అని చెప్పారు. సో శీఘ్రం పోడిస్తే ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చి కొళ్ళని మంచి ప్రోటోకాల్ వచ్చేసాను. సో సర్వైవల్ వచ్చి శీఘ్రం పొడిస్తే ప్రాబ్లమే లేదు. కొంచెం కష్టపడవలా, బట్ డెఫినెట్ గా ఉసురుతోడ ఉండొచ్చిన. పక్కనింటికి తెలియకూడదు, ముందరికాలింటికి తెలియకూడదు, లేదు ఇది కొంచెం ఇది కషాయంతో అయితే సరిగా పొడిచినట్టు ఇట్లనే చేసి కడైసిలో ముడినప్పుడు ఎత్తుని పోయేప్పుడుదా ప్రాబ్లం అవుతుంది. ఇదిదా నాకు కొళ్ళ ఇంపార్టెంట్ గా మీ దగ్గర చెప్పవాలంటే నేను తలిచా. ఎలా అంటే పడిపోయిన వాళ్ళ ఇంట్లో అందరి దగ్గర మాట్లాడేప్పుడు అందరిమే ఒక వారం ఒళ్ళు సెటిల్ అయ్యంటే ఉంటుంది, జ్వరం ఉండింది, ఒళ్ళు కొళ్ళ నొప్పి ఉంటుంది, లేచి నడిచింది కూడా ముడిలే. అట్లా ఉంటేనో సరిగ్గా పొడుచును ఎందుకు హాస్పిటల్ పోవాలా, హాస్పిటల్ పోయేదాన్ని ఒక భయం,
అక్కడ పోతే తని పెత్తరంటే ఒక భయం, ఏదోదో రీసన్ నుంచి పోగంటనే ఉండేసి కడైసిల పిలిచిన పోయేప్పుడు కొళ్ళ లాస్ట్ స్టేజ్ అని చెప్పి ఇంకేమి చేసింది ముడిదు అట్లా అని చెప్పేసి. సో ఇది వచ్చి మన అందరం చేరి మన ఊర్లో ఉండే అందరి దగ్గర ఎడ్యుకేట్ చేసి, ఇప్పుడు జూమ్ వచ్చి అందరి దగ్గర ఉండదు, వాట్సాప్ వచ్చి అందరి దగ్గర ఉండదు. సో మన వైశ్య క్లబ్, వాసవి క్లబ్, వైశ్యాన్, కన్నిగా పరమేశ్వరి గుడి, దేవస్థానంలో ఉండే వాళ్ళు, ఆర్య వైశ్య సమాజం, మన అందరం చేరి ఓరి ఎంత ఈ యాక్సెస్ చేసింది ముడిదో వాళ్ళకంతా చెప్పి ఏమి కరెక్ట్ గా చేయవలా, ఏది చేస్తే ప్రాబ్లం లేకుండా ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మీరు అందరి దగ్గర చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అది కూడా ఇంపార్టెంట్ అట్లంటే నాకు తోచుతుంది. ఇప్పుడు ఈ వైరస్ వచ్చి యాళ్ళ డెత్ వస్తుంది అంటే నేను చెప్తే కదంటే తొండాల వైరస్ ఉంది అంటే అక్కడ ఉండి ఆ వైరస్ వచ్చి లంగ్ ని జాస్తి అఫెక్ట్ చేసేలా, నొరయీరల్ని జాస్తి అఫెక్ట్ చేసేలా. నొరయీరల్ ఇప్పుడు నార్మల్ గా మనం బ్రీత్ చేసేప్పుడు ఆక్సిజన్ వచ్చి మన లంగ్స్ కి పోతుంది. లంగ్స్ లో ఉండే ఆక్సిజన్ వచ్చి నెత్తురు వెంట కలిసి ఉంటుంది లంగ్ ల, దాని పేరు పల్మనరీ ఆర్టరీ అంటే పేరు. సో బ్రీత్ చేసిన ఆక్సిజన్ వచ్చి లంగ్స్ నుండి ఆ బ్లడ్ లపై మిక్స్ అయ్యి అక్కడుండి హార్ట్ కి పోయి హార్ట్ అది పంప్ చేసి మితంతా తావన ఆ బ్లడ్ పోతుంది. సో ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం, ఏళ్ళ చచ్చిపోయారు, ఏళ్ళ ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవుతుంది అనేది లోగా ఆక్సిజన్ ఎత్తునే దాంట్లో ప్రాబ్లంలే, ఆక్సిజన్ లంగ్ కడైసి పార్ట్లో రీచ్ అయ్యే దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ లంగ్స్ నుండి నెత్తురులోగా పోయి కలిసే తావుదా ప్రాబ్లం అయిపోడుస్తుంది. అక్కడ వచ్చి ఒక బ్లాక్ వచ్చేస్తుంది, దాని పేరు పల్మనరీ థ్రాంబోసిస్ అంటే పేరు. అక్కడ నెత్తురు ఫుల్ గట్టి అయిపోడుస్తుంది కొళ్ళ లేట్ స్టేజ్ లో పోయేప్పుడు. అందు నుంచి ఆక్సిజన్ లంగ్స్ లో ఉంది, అయితే నెత్తురులోగా ఎంటర్ చేసి హార్ట్ కు పోయి ఒళ్ళులుండే మత్త పార్ట్ కు పోయేదానికి ఛాన్స్ లేకుండా పొడుస్తుంది, తోట డెత్ వచ్చేస్తుంది. ఇది మొదల్లోనే మనం పొడిస్తే ఈ ప్రాబ్లమే రాదు. పొయ్యిన తోటలోనే మందు ఆరంభించేసారు. ఈ పల్మనరీ థ్రాంబోసిస్ అనేది కాదు, మనకు కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన బట్ ఆక్సిజన్ లెవెల్ తక్కువ కాదు, డెత్ రాదు. సో మనం ఇప్పుడు ప్రైమరీ ఎయిమ్ వచ్చి కోవిడే రాకూడదంటే చెప్పలే, కోవిడ్ వస్తేనో మనం సర్వైవ్ కావాలా అనేదిదా ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్. కరెంట్ ప్రెడిక్షన్ వచ్చి ఇంకా నెక్స్ట్ ఈ ఆగస్ట్ ఎండ్ లోగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోయంబత్తూరులో వచ్చి ఒక దినానికి 300 నుండి 390 పేరు పాజిటివ్ టెస్ట్ అయ్యారు. పాజిటివ్ వచ్చేదానికంటే ఇంటూ 10 మల్టిప్లై చేసుకోవాలి. అట్లా అంటే అప్పుడు ఆ సిటీలో అట్లీస్ట్ ఇప్పుడు 350 పాజిటివ్ ఉంటే మన గవర్నమెంట్ చెప్పేప్పుడు ఇంటూ 10 అట్లీస్ట్ 3500 పాజిటివ్ గా ఉండారు మినిమం, దానికంటే జాస్తిగా ఉన్నా. సో ఇది మరి పోయేది వచ్చి ఇంకా ఈ ఆగస్ట్ ఎండ్ లోగా కొళ్ళ జాస్తి అవునంటే చెప్పారు. అప్పుడంటే ఫ్యూ థౌజండ్స్ ఒక్కో సిటీలోనే ఫ్యూ థౌజండ్స్ వచ్చి ఇన్ఫెక్ట్ చేస్తా ఉంటారు. సో ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్, మన కొళ్ళ కేర్ఫుల్ గా ఇది హ్యాండిల్ చేయాల. సరే ఇప్పుడు నేను డాక్టర్ దగ్గర పోవాలా, దీని నుంచి ఏమి ప్రాబ్లం? సాధారణంగానే పడిసం పెడితే ముక్కు అడుచుంటుంది, ముక్కులుండి నీళ్ళు మార కారుతుంది, తలనొప్పి వస్తుంది. అది జనరల్ గా ప్లస్ ఒళ్ళు నొప్పి, జ్వరం, ఇది వచ్చి సాధారణ ఫ్లూలో వచ్చేది. ఈ పర్టికులర్ కోవిడ్ లో వచ్చి కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. ఆరంభించేప్పుడు జ్వరం, ఒళ్ళు నొప్పి, గొంతుల నొప్పి, థ్రోట్ పెయిన్, సోర్ థ్రోట్ అని చెప్పాం కదా, థ్రోట్ పెయిన్, అదిదా కొళ్ళ జాస్తిగా ఉంది. ముక్కులో వడిసేది వచ్చి కోవిడ్ లా జనరల్ గా వచ్చే ఫ్లూ మార లేకుండా కొంచెం ఇది వ్యత్యాసంగా ఉంది. సో మీకు ఎప్పుడు వచ్చి బాడీ పెయిన్, ఫీవర్, జ్వరం వస్తుంది ప్లస్ సోర్ థ్రోట్, తొండలో వచ్చి కరగరగరగర అంటే నొప్పి ఉండేనంటే, ఇంకో సిమ్టమ్ ఇప్పుడు కొళ్ళ జాస్తిగా ఇప్పుడు చూసేది వచ్చి లూస్ మోషన్. ఇప్పుడు తమిళనాడులో వచ్చి అడుత సిమ్టమ్ కొళ్ళ జాస్తిగా ఉండేది లూస్ మోషన్. మనం వచ్చి లూస్ మోషన్ అంటే ఇండైజెషన్ తలిచిని దానికి వెందయం వేసేది, ఇది
అది మరనే ఉండగండ. సో లూజ్ మోషన్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ కోవిడ్. అట్లాంటి మనం తెలుసుకోవాలి. ఇంకో ఎన్ని వచ్చి స్మెల్ అండ్ టేస్ట్. నస్స కాఫీ తాగేప్పుడు ఆ కాఫీ స్మెల్లే రాదు. దీని పేరు అనాస్మియా అంటే పేరు. ఇది ఒక సిమ్టమ్. సో కాఫీ స్మెల్ తెలియదు, టేస్ట్ తెలియదు, అట్లాంటినే కోవిడ్ ఉండేదని ఛాన్స్ ఉంది. సో నా అడ్వైస్ ఏమిటంటే, మీకు అందరమే ఇంట్లో వచ్చి ఒక పల్స్ ఆక్సిమీటర్ తీసి పెట్టుకోవాలండి. పల్స్ ఆక్సిమీటర్ రేట్ వచ్చి 1200 రూపీస్ నుండి 1500 రూపీస్ లో చిక్తాంది. ఆక్సిమీటర్ అంటే పేరు. అంతా ఊర్లోనూ చిక్తాంది ఇప్పుడు. మీరు అందరమే డైలీ లేసిందోట్ల తెల్లవారిత అది చిన్న క్లిప్ మారు ఉన్న అది చేతులు వేసినేసి ఆక్సిజన్ లెవెల్ చూడివ్వలే. పల్స్ ఆక్సిమీటర్ అంటే పేరు. అందరమే నోట్ చేసుకోండా. పల్స్ ఆక్సిమీటర్. ఆక్సిమీటర్ స్పెల్లింగ్ OXIMETER. సాధారణంగా ఇది వచ్చి 98 to 99 ఉన్న, బట్ చిల పేరు 96 మట్టు కూడా ఉండొచ్చు. సో ఏ దినం మీరు తీసారో ఆ దినం ఫస్ట్ నోట్ చేసుకోండి మీ బేసిక్ లెవెల్, మీ ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది అంట. నార్మల్ గా 96 నుండి 99 మట్టు ఉండవులే. సో ఈ ఫస్ట్ దినం మీరు నోట్ చేసినది మీ ఇంట్లో ఉండే అందరికీ చిన్న నోట్బుక్ వేసి ఎంత ఉంది అంటే రాసి పెట్టుకోండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, సపోజ్ దిడీరింట మీకు వచ్చి ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవుతుంది, లేదు జ్వరం వస్తుంది, పడిసం పెట్టట్లుంది, తలనొప్పి ఉంది, లూజ్ మోషన్ ఉంది అంటే ఆ పర్టికులర్ టైంలో ఈ ఆక్సిజన్ లెవెల్ 98 ఉండింది 94 ఆయని పెట్టుకోండి. 4% లెస్ ఆయా, లేదు 92 కింద పాయంటేనే డెఫినెట్ గా మనకు ప్రాబ్లం ఉంది. మన ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గర పోవాలా. అట్లానే పాయింట్ వచ్చి కొల్ల ఇంపార్టెంట్ అంట. ఇది వచ్చి లైఫ్ సేవింగ్ పల్స్ ఆక్సిమీటర్. ఇది నాకొచ్చి మీరందరమే ఎంత శీఘ్రం ముడిచినో అంత శీఘ్రం మీరు దీనిలో ఇన్వెస్ట్ చేయవలా. 2 days పైగా జ్వరమో ఒళ్ళు నొప్పియో ఉంటే తోడ్త మీరు వీ హ్యావ్ టు గెట్ ఎ కన్సల్టేషన్. ఇప్పుడు దీనిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, నేను మనవాళ్ళ దగ్గరంతా మాట్లాడేప్పుడు ఈ కన్సల్టేషన్ వచ్చి పక్కన ఉండే, నేను ఆయుర్వేదిక్ క్లినిక్ పోతిని, హోమియోపతి క్లినిక్ పోతిని, సిద్ధా క్లినిక్ అక్కడదా ఎప్పుడుమే పోతున్నా, అక్కడ పోతిని, లేదు వాళ్ళ ఒక MBBS డాక్టర్ దగ్గర కొళ్ళ ఏండ్లుగా పోతా ఉంటుంది, నేను వాళ్ళ దగ్గర పోతిని అంటే చెప్పారు. అక్కడ పోయేప్పుడు అందరమే కోవిడ్ అంటే సస్పెక్ట్ చేయకుండా ఊరి మందులు ఇచ్చి ఈ 3 దినం తినంట, 4 దినం తినండి అంటే అనిపించింది. మీకు మనసులోగా డాక్టర్ని చూసేస్తాం కదా, ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదంటే మీరు తెలిసినారు. బట్ ఈ పర్టికులర్ డిసీజ్ ని బట్టి ఇంకా అంతా డాక్టర్స్ క్లియర్ గా తెలియలే. అదేనో స్పెషల్ గా జనరల్ ప్రాక్టీస్ చేస్తే ఉండే వాళ్ళకి శుద్ధంగానే దీని ఇంపాక్ట్ తెలియలేదు. అందునుంచి మీరు ప్రాబ్లం ఉండేప్పుడు ఇది మారే చేయకుండా కోవిడ్ సెంటర్, కోవిడ్ కేర్ సెంటర్, కోవిడ్ హాస్పిటల్స్ అంటే ఉండే ఓపీకి మట్టం పోతే అక్కడదా స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారు. వాళ్ళు చూసి ప్రాబ్లం లేదని చెప్పేస్తే ఆర్ వాళ్ళు చూసి అడ్వైస్ ఇచ్చేస్తే మీరు ఏమీ చేయగల. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి అనావశ్యం ఇక్కడ పోయి అక్కడ పోయి 2 దిన ఇది చూసి అది చూసి అంతలో 1 వారం అయ్యి అంతలో ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయ్యి అది ప్లీజ్ ఒడియవద్దండ, అది మరో ఒడియవద్దండ. కోవిడ్ కేర్ సెంటర్ಗೆ పోండా. ఇప్పుడు నెక్స్ట్ ఇది ముడిచియాంచి మన అందరం చేరి చేయవలసింది అంత ప్లాన్ చేస్తా ఉండాము. యాక్చువల్లీ ఇప్పుడు కార్తిక్ ముత్తు వెంకటరామన్ ఉండారు వెంట. నేను మాట్లాడి ముడిచిన తోట్ల వీల్ ఓపెన్ ఇట్ ఫర్ డిస్కషన్. కాంక్రీట్ గా ఏం ప్లాన్ చేసేది అంటే వి విల్ ఆల్ కలెక్టివ్లీ డిసైడ్. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, 2 days పైగా జ్వరం ఉంటేనో, ఆక్సిజన్ లెవెల్ 4% తక్కువైతేనో, లేదు 92 కింద పోతేనో తోట స్పెషలిస్ట్ సెంటర్ దా పోవలా, వేరే ఎక్కడమే పోవద్దండ. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సపోజ్ కోవిడ్ పాజిటివ్ అయిపోయాయని పెట్టుకోండి, బయలుదేనే వద్దు. తోట హాస్పిటల్ అడ్మిషన్, ట్రీట్మెంట్ స్టార్టెడ్. జనరల్ గా రికవరీ రేట్ ఇస్ వెరీ వెరీ గుడ్.
బట్ ఏమి కొళ్ళ ముఖ్యం అంటే మన హోమ్ క్వారంటైన్ చేయమని చెప్పారు ఇప్పుడంతా. ఇప్పుడు అంతా తవమే హాస్పిటల్స్ ఫుల్ అయిపోయా. అందు నుంచి మీరు పాజిటివ్ అయితేను నిండి టైం వచ్చి బెడ్ చిక్కచాలంటండి. సో అప్పుడు ఇంట్లోనే మీరు ఉండండి అని చెప్పారు. ఇంట్లో ఉంటే మీరు ఏం చేయవల. సపోజ్ ఒక ఇంట్లో 4 పేరు ఉండారు, 2 bedroom ఫ్లాట్, 2 టాయిలెట్ ఉందింటే ఓరు పాజిటివ్ అయ్యారో వాళ్ళని వచ్చి ఒక రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వెంట ఉడిచిడిండ. త్రూఅవుట్ ద వరల్డ్ ఇంట్లోగా ఓరి తీరుండి ఓరి పరవేది వచ్చి ఎక్కడ తెలిసినా చెప్పారు టాయిలెట్లదా ప్లస్ స్పెషల్ గా వాష్ బేసిన్ దగ్గరదా. అక్కడదా వచ్చి వైరల్ లోడ్ కొళ్ళ జాస్తిగా ఉంది. ఎలా అంటే మనం మూతి కడిగేది, మన ఎంగ్లీ అక్కడదా మనం ఇచ్చేసేమో, ముక్కులు ఉండేది అక్కడ వచ్చిందేమో. అందు నుంచి వైరల్ లోడ్ వచ్చి వాష్ బేసిన్లదా కొళ్ళ జాస్తిగా ఉంది. సో మన ఓరు పాజిటివ్ అయ్యారో వాళ్ళు యూజ్ చేసిన వాష్ బేసిన్ వచ్చి వేరే ఓరుమే యూజ్ చేయకూడదు. అండ్ అది నేను చెప్పిన మరి వైరస్ వచ్చి వీక్ వైరస్. అందు నుంచి సపోజ్ ఓ ఇంట్లో ఓరు పాజిటివ్ అయ్యి వాళ్ళు హోమ్ క్వారంటైన్ ఉండ్రింటే ఆ హోమ్ క్వారంటైన్ ఉండే 10 to 14 days వాళ్ళు వెలాటనే రాకూడదు. ఆ రూమ్ లో ఒకనేదా ఉండవలా. ఆ బాత్రూమ్ ని వాళ్ళు క్లీన్ చేసేప్పుడు సోప్ అండ్ వాటర్ వేసి ఒక 2 hours వన్స్ నస్స క్లీన్ చేసేస్తే చాలా అంత వైరస్ ను చచ్చిపోవచ్చు. సో ఇది కొళ్ళ ఇంపార్టెంట్ పాయింట్. సపోజ్ మన ఇంట్లో ఒక టాయిలెట్ దా ఉండే, ఒక బాత్రూమ్ దా ఉండేను, 2 రూమ్ ఉంది, తని ఉండింది ముడిచిన బాత్రూమ్ మట్టం పోయిట్టింటే అది మార సిచ్యువేషన్ ఉండేవాళ్ళు ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు అంతా ఊర్లను కోవిడ్ కేర్ సెంటర్ హాస్పిటల్ కాదు, కొడిసి కోయంబత్తూర్లో కొడిసి ఆరంభించిన మార నిండియ తావు ఇప్పుడు ఆరంభించిండారు. మన వైశ్యాస్గా ఆరంభించేవాళ్ళంటే ఇప్పుడు ప్లాన్ చేస్తా ఉండాము. అది మార సెంటర్ గా పోయి అది మార పోడిస్తే మన దగ్గరుండి మన ఇంట్లో మీతో ఉండే వాళ్ళకంతా రాకుండా ఉండొచ్చు. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ సింపుల్ ప్రాక్టికల్ పాయింట్ నేను ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఇప్పుడు వచ్చి ఇమ్యూనిటీ నస్సు ఉండే వాళ్ళకి వచ్చి ఇన్ఫెక్షన్ వస్తేనో సీరియస్ అయ్యేది లేదు. సో అప్పుడు ఇమ్యూనిటీ నస్సా ఉండవాలంటే ఇంకా నెక్స్ట్ 6 months కి నిజంగానే కొళ్ళ ముఖ్యంగా ఏమంతా చేయవలా. అంతా తాము వేసింది అయితే ఎవరు ఫాలో చేసేది లేదు. అదిదా ప్రాబ్లం. మోస్ట్ ఇంపార్టెంట్ గా వచ్చి నిద్ర. అట్లీస్ట్ 7 hours నిద్రపోవాలండ. నిద్రపోయేప్పుడుదా ఈ యాంటీబాడీస్ ఈ వైరస్ ని అటాక్ అయ్యేప్పుడు దాని ఆపోజిట్ గా ఉండే యాంటీబాడీస్ వచ్చి అప్పుడుదా జాస్తిగా నైట్ నిద్రపోయేప్పుడుదా ప్రొడ్యూస్ అవుతుంది. బాడీ ఇమ్యూనిటీ నస్సు ఉండవాలంటే అట్లీస్ట్ మినిమం 8 hours స్లీప్ ఉండవాల. 100% ఇది కొళ్ళ 7 hours మినిమం. కొంచెం వయసు తక్కువగా అయితే చిన్న పిల్లగాళ్ళంతా 8 hours కావాలా. ఓ 30 years పైకి ఉంటే మినిమం 7 hours కావాలా. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏదేదో మీరు మందులంతా లేదు. ఇప్పుడు నిండి పేరు చెప్పారు, నిమ్మపండు వేసి నాకు ఫోన్ కాల్ వచ్చాను ఒక 2 days మొదల. వాళ్ళు వచ్చి ఓరో చెప్పిరి, సిద్ధ వాళ్ళు చెప్పిరి ఇంట మిరియాలు, ఇంజి, వెనగ, లైమ్ అదంతా వేసి కొళ్ళ కాన్సన్ట్రేటెడ్ గా తాగిరింట. 2 నెలలుగా అది మరి తాగుతా ఉండ్రింట. అందు నుంచి ఇప్పుడు భయంకర గ్యాస్ట్రైటిస్ వచ్చి కొళ్ళ కష్టపడి కొళ్ళ అబ్డమన్ పెయిన్ వచ్చి ఇప్పుడు ఏం చేసేది ఇంట ఫోన్ చేసిరి. సో నేను ఇప్పుడు మీకు ఎంతదా మీకు సిద్ధాల ఆయుర్వేదిక్ల హోమియోపతిల నమ్మిక ఉంటేనో ఈ ఒక 6 నెలలకు మట్టం ఒక సర్టన్ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో చేయండి. ఈ కోవిడ్ డిసీజ్ వచ్చి హోమియోపతి నుంచియో సిద్ధా నుంచియో ఆయుర్వేదిక్ నుంచియో కంప్లీట్ గా క్లియర్ చేసి ముడిచినంట ఓర్ చెప్తేనే ఇప్పుడు మీరు నమ్మద్దండ. ఆర్గ్యూ చేయొచ్చును, బట్ ఇప్పుడు ఉండే ఎవిడెన్స్ లా నేను స్ట్రాంగ్ గా ఐ విల్ రికమెండ్ అది వద్దని తలిచండ. సరే ఏం ఎత్తుకోవాలంటే మీరు అడిగితే గ్లోబలీ ఇప్పుడు ప్రూవ్డ్ త్రూఅవుట్ ద వరల్డ్ ప్రూవ్ అయింది వచ్చి ఇన్ఫెక్షన్ వస్తేనో లంగ్ల ఆక్సిజన్ లెవెల్ అఫెక్ట్ కాకుండా ఉండేదానికి వైటమిన్ డి, వైటమిన్ సి, జింక్ ఈ మూడు దండ ఇది 3 చేరి ఇప్పుడు అంతా తవమే మంది అమ్ముతుంది. నిండియ బ్రాండ్ నేమ్లు అమ్ముతుంది.
కోయంబత్తూరులో చిక్కేది కో ఇమ్యూన్ అట్లాంటి ఒక మందు చిక్తాంది. COIMMUNE కో ఇమ్యూన్ అట్లాంటి ఒక మందు చిక్తాంది. ఇమ్యూటాన్ IMMUTAN ఇమ్యూటాన్ అట్లాంటి ఒక మందు చిక్తాంది. బట్ మీరు అది గమనం పెట్టుకోవాలంటే లేదు, మీరు ఫార్మసీలో పోయి కోవిడ్ కోసరం ఇమ్యూనిటీ జాస్తి చేసేదానికోసరం వైటమిన్ సి, వైటమిన్ డి, జింక్ ఇది 3 చేరిన మారుండే మందు ఇటు అంటే అడగండ. ఇంట్లో ఉండే అందరమే అది ఒక టేబ్లెట్ ఎత్తుకోవచ్చును డైలీ. ఇది ముడించేయమటం, పాండమిక్ ముడిచేయమటం అందరూ డైలీ ఒక టేబ్లెట్ ఎత్తుకోవచ్చును. సో ఇది టు బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ. డయట్ వచ్చి నార్మల్ గా ఉండొచ్చును. షుగర్ ఉండే వాళ్ళు మట్టం కార్బోహైడ్రేట్స్ అన్నం మారుండే తక్కువ చేసి ఆ HbA1c అని చెప్పేది వచ్చి 6.5 to 7 పెట్టినే మార మీరు మెడిసిన్స్ ఎత్తుకోవాలి. ఇది కొళ్ళ ముఖ్యం. ఈ కోవిడ్ లో వచ్చి జాస్తి డెత్ అయ్యేది వచ్చి అన్కంట్రోల్డ్ డయాబెటిస్ ప్లస్ ఒళ్ళు కొళ్ళ జాస్తిగా ఉండేవాళ్ళు లేటుగా పోతాయి. ఈ డయాబెటికే మొదలు పొడిచిరింటే బతికిడిచిన ఏమీ ప్రాబ్లం లేదు. బట్ డయాబెటిక్స్ అంతా ఒక 6.5 to 7 HbA1c అట్లాంటి డయాబెటాలజిస్ట్ తీరు అడిగితే చెప్తారు. అది పెట్టుంటే ప్రాబ్లం లేదు. వెనక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లంగ్ కెపాసిటీని జాస్తి చేసేది. మీరు అందరమే మీరు ట్రై చేయవలా. నస్స డీప్ బ్రెత్ నస్స లోక ఎత్తునేసి అది వెలాటుడి అంటే అట్లనే పెట్టుకోండా ఎంచింది ఆరంభించండి. 1 2 3 4 అట్లా అంట. சில பேருக்கு 15 వచ్చిన, சில பேருக்கு 20, சில பேருக்கு 30 40 నస్స ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి 60 అది మరి వచ్చిన. మీకు ఎంత వస్తుందో దానికంటే ఇంకొక 5 10 కంటిన్యూస్ గా యాడ్ చేయవలాంటి మనసులో పెట్టుకోండి టార్గెట్. సో నేటి 20 ఇదా ఫస్ట్ టైం వచ్చానంటే నెక్స్ట్ టైం వచ్చి 25 30 35 40 అది మరి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మీరు 40 60 అంతా రీచ్ అయిపోడుస్తారు. సో మీ బ్రెత్ హోల్డింగ్ టైం అంటే పేరు హోల్డింగ్ యువర్ బ్రెత్. ఇది వచ్చి కొళ్ళ ఇంపార్టెంట్, హోల్డింగ్ ద బ్రెత్. సో వెనగా నెక్స్ట్ పాయింట్ విచ్ ఐ వాంట్ టు సే ఇస్ మన ఒళ్ళులో వచ్చి లింఫాటిక్ సర్క్యులేషన్ టు ఇట్ ఉంది. అదిను ఇట్ ఇస్ ది బెస్ట్ యాంటీబాడీ ప్రొడక్షన్ అగెయిన్స్ ది వైరస్. సో ఈ లింఫాటిక్ సర్క్యులేషన్ వచ్చి నస్స ఒళ్ళులో ఉండవాలంటే మన డైలీ మార్నింగ్ ఒక 15 minutes to 20 minutes, ఈవినింగ్ ఒక 15 minutes to 20 minutes ఒక మైల్డ్ ఎక్సర్సైజ్ వయసైన వాళ్ళంతా కూడా చేయొచ్చును. ఊరియే చెయ్యి కాలు మూవ్ చేసి ఒళ్ళులుండే అంతా పార్ట్ను మూవ్ కావాలంట. అది మార ఒక ఎక్సర్సైజ్, మినిమం ఎక్సర్సైజ్ చేస్తే చాలు. బట్ అది మార చేస్తే ఆ లింఫాటిక్ సర్క్యులేషన్ నస్స సర్క్యులేట్ అవును. వైరస్ అటాక్ వచ్చేప్పుడును దాని నుండి అది సివియర్ గా పోకుండా ఉన్నాం. సో ఇదంతా సింపుల్ మెషర్స్ మనంతా డైలీ చేస్తా ఉండవులా. సో నేను చెప్పిన ఫ్యూ పాయింట్స్. Number 1, 7 hours of sleep, good sleep. Number 2, combination of vitamin C, vitamin D, zinc, daily oka tablet. Number 3, breath holding exercise, nassa breathe in chesi pettunedi, adi count chesedi. Number 4, oka 20 minutes morning, 20 minutes evening exercise. Venaga మొదలు చెప్పిన పాయింట్స్ ఈ థ్రోట్ క్లియర్ చేసేది, ఆ గాగుల్ అంటే చెప్తే కదండి, ఉప్పు నీళ్ళు వేసి గాగులో బీటాడైన్ వేసి గాగులో రెగ్యులర్ గా చేయండి. బయట పౌడ్స్ వస్తే కండిపుగా బీటాడైన్ గాగులు చేయండి. ఏదైనా ఒక అంగడియో అదే పౌడ్స్ వస్తారంటే 4-5 పేరు చుట్టి ఉంటారంటే కండిపుగా బీటాడైన్ గాగులు చేయండి. సో ఇది అంతా ఇట్ ఆర్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెషర్స్. So that infect aiteno our immunity is strong enough to protect our body. Okay, idi vachi next important point. The other factors vachi ipudu nenu what I wanted to emphasize vachi inta precaution undinu positive ayyeppudu manaku ekkada poi undedi ani teliyalene. ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్ వచ్చి వైశాస్ಗೆ
ఉండేదానికోసం కోయంబత్తూర్లో ఇప్పుడు వీ హావ్ టేకెన్ స్టెప్స్. నిన్న వచ్చి వీ హావ్ గివెన్ లెటర్, కలెక్టర్ ని నేటి మీట్ చేసి దాని పத்தி మాట్లాడిండారు. ఇంకా ఒక 2 days లో మనకు ఇది ఎగ్జాక్ట్ గా ఎలాంటిది మేజర్ పాలసీ డెసిషన్ కలెక్టర్ దగ్గర నేటి మాట్లాడేసి నేటికి. అదే మర డిప్యూటీ డైరెక్టర్ హెల్త్ దగ్గర మాట్లాడేసి ఇప్పుడు వాళ్ళందరినీ దేర్ డిస్కస్ చేస్తా ఉండారు. ఎలాంటి ఇది ఫస్ట్ కమ్యూనిటీ ఇట్లా అడిగింది. ఈ కమ్యూనిటీ బేస్డ్ గా చేస్తే వేరే కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా అంటే లీగల్ గానో డిస్కస్ చేసేసి మన దగ్గర తిప్పి చెప్పానని చెప్పిండారు. ఇది వచ్చి కండిపుగా ఆరంభించేదానికి రీజన్ వచ్చి ఇప్పుడు ఎవరైనా పాజిటివ్ అయితే ఏ హాస్పిటల్ ఫోన్ చేస్తేనో బెడ్ లేదంటేనే చెప్తా ఉండారు. సో ఇప్పుడు మనకే వచ్చేసి ఏంటంటే ఆ స్టేజ్ 1 డిసీజ్ లో ఉండే వాళ్ళంతా ఈ కోవిడ్ కేర్ సెంటర్లే మనం పెట్టుకోవచ్చు. సో ఆ స్టెప్స్ ని ఇప్పుడు ఎత్తుతా ఉంటాము. నెక్స్ట్ పాజిటివ్ అయిపోడ్చడింటే తనీగా 14 days ఉండేది కొళ్ళ ప్రాబ్లం కూడా. అందుంచి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వాసవి క్లబ్స్ అంతా నేను ఏమి రిక్వెస్ట్ చేశానంటే అందరూ నష్ట సంతోషంగా ఉండే టైంలో నిండియా మీటింగ్ పెట్టి అవార్డ్స్ ఇచ్చి చేసేది వచ్చి నిజ గిఫ్ట్ కాదు లైఫ్ లో. ఎప్పుడు కొళ్ళ కష్టపడతా ఉండామో అప్పుడు పోయి మన హెల్ప్ చేసేది పెద్ద గిఫ్ట్. సో ఇప్పుడు 14 days ஒரு క్వారంటైన్ వచ్చేసేందంటే అంత తమిళనాడు ఫుల్గా ఉండే వాసవి క్లబ్ లో ఓర్ నుంచి నస్సా కమ్యూనికేట్ చేసింది ముడిచినో, ధైర్యం ఇచ్చింది ముడిచినో, మాట్లాడింది ముడిచినో డైలీ ఓరోరు వైశ్యాస్ ఓరోరు హాస్పిటల్ అడ్మిట్ అయిండారు లేదు హోమ్ క్వారంటైన్ లో ఉండారని తెలుసుని ఇది ఓ ప్రాజెక్ట్ గా ఎత్తుని వాళ్ళకి ఫోన్ చేసి ఎట్లా ఉండారు ఏమింటి అడిగి వాళ్ళకి అడిషనల్ హెల్ప్ కావాలన్నా అంటే చూసి లేదంటేనో సైకలాజికల్ గా వాళ్ళని ఎట్లా హ్యాపీగా పెట్టుకోవచ్చునో అది చెయ్యాల. ఇది ఐ థింక్ ఈస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ దట్ వీ కెన్ డూ టు ఇంక్రీజ్ ద సైకలాజికల్ ఎఫెక్ట్ ఆఫ్ ది అఫెక్టెడ్ పేషెంట్. ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ దాని వెనక విల్ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అయ్యి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎత్తుని 2 weeks ఉండేసి నెగటివ్ అయ్యి తిప్పి ఇంటికి పంపించేశారు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు డిసీజ్ నేను ఇండియా తెలియను నెక్స్ట్ 1 or 2 months లో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మనసులో పెట్టుకోవాలా. మన ఏదో కోవిడ్ వచ్చేసి పొడిచాను కదా ఇంకా ఏమి ప్రాబ్లం లేదంటే తెలియకూడదు. మైల్డ్ బ్రీతింగ్ డిఫికల్టీ, మైల్డ్ చెస్ట్ పెయిన్ అది మార వచ్చేనంటే తిప్పిన తోట కోవిడ్ కేర్ సెంటర్కి పోవాలంట. అది కొళ్ళ ఇంపార్టెంట్. అది నేను ఇప్పుడు కొళ్ళ భయముర్తులే మిమ్మల్ని, బట్ నిండిగా డెత్ ఇప్పుడు అవుతా ఉంది. పాజిటివ్ అయ్యి నెగటివ్ అయ్యిగాంచి ఇంటి పోయిగాంచి సడన్ డెత్ అవుతా ఉంది. దాని రీజన్స్ ఏమింటను ఇప్పుడు కనపెట్టేస్తుంది. సో డిశ్చార్జ్ అయ్యిగాంచి అను నెక్స్ట్ 1 to 2 months పాజిటివ్ అయిన వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండవాల. లంగ్ ఫైబ్రోసిస్, మయోకార్డైటిస్ అట్లాంటి 2 మెడికల్ ప్రాబ్లం ఇప్పుడు వీళ్ళలో ఉంది. అందు నుంచి లైఫ్ ప్రిజర్వ్ చేసేప్పుడు ఇదేనే ఇంపార్టెంట్. సో ఇది మన నెక్స్ట్ స్టేజ్ లో ఇది డిస్కస్ చేసాను. సో ఇప్పుడు నా ఆశ ఏమింటే మన అందరం చేరి అంతా ఊర్లో ఉండే మన వాళ్ళను చేరి వాళ్ళ ఊర్లో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ ఊర్లో ఉండే మెడికల్ డాక్టర్స్ అంతా అది నెక్స్ట్ నేను రిక్వెస్ట్ చేసిందా తమిళనాడు ఫుల్గా ఉండే వైశ్య డాక్టర్స్ ఓ లిస్ట్ ఎత్తి అదేది ఊర్లో ఉండే వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ మార డైలీ ఒక 1 hour వాళ్ళు స్పెండ్ చేసి ఫోన్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడిగేదానికి అది మర ఒక వాసవి మెడికల్ సెల్ అట్లాంటి వాటి ఫామ్ చేసి అది మరను చేయాలంటే నేను రిక్వెస్ట్ చేశాను. వాసవి క్లబ్ మెంబర్స్ లేదా ఏ ఆర్గనైజేషన్ ఉంటేనో సరే అంతా ఊర్లో ఉండే డాక్టర్స్ ని వచ్చి ఒక లిస్ట్ ఎత్తి మేము ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి మాలోగా డిస్కస్ చేసి వీల్ అప్డేట్ అవర్ సెల్స్ అండ్ నెక్స్ట్ టైం వచ్చి ప్రాబ్లం వచ్చేప్పుడు ఏ ఊర్లో ఉంటేనో ఆ పేషెంట్ ని సేవ్ చేసేదని వీ షుడ్ ట్రై. ఇది వచ్చి నెక్స్ట్
రిక్వెస్ట్ నేను మీకంతా ఐ వాంట్ టు టెల్ యూ. Karthik, can we open the meeting for discussion now? Yes, doctor. Actually, ఇక్కడ few questions అడిగారు. మీరు చెప్పిన మాత్ర వచ్చి చిల్డ్రన్స్ ఎత్తుకోవచ్చు అని అడిగారు డాక్టర్. చిల్డ్రన్ కూడా ఎత్తుకోవచ్చుండ. దానిలో ఉండే డోస్ వచ్చి యాక్చువల్లీ ఇంకోటి కూడా ఇంపార్టెంట్ గా నేను చెప్పాలని తెలిసింది, మన ఇంట్లో బిడ్డలు ఉండారంటే భయందునేం. యాక్చువల్లీ బిడ్డల్ని పத்தி మీరు భయందు ఒకనే అక్కర్లే. బిడ్డలు వచ్చి 12 years కింద ఇన్ఫెక్షన్ అయ్యేది కొళ్ళ తక్కువ. వరల్డ్ ఓవర్, ఇండియాలో అంటే కాదు, వరల్డ్ ఓవర్ 12 years కింద బిడ్డలకి వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యేది తక్కువ. నంబర్ 1. నంబర్ 2, అట్లనే ఇన్ఫెక్షన్ వస్తేను వాళ్ళ లంగ్ ని ఎఫెక్టే చేసేది లేదు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి ఇన్ఫెక్ట్ అయితేను, ఇప్పుడు మన కొడుకు వచ్చి 10 years ఆయా వాడి ఇన్ఫెక్ట్ అయిపోయంటే వాడి దగ్గర ఉండి అమ్మా నాయనకు పరవేది ఆల్మోస్ట్ 0. వైరల్ లోడ్ కొళ్ళ తక్కువ ఉంది. అందు నుంచి వాళ్ళ దగ్గర ఉండి ఇంకోరికి ఇన్ఫెక్షన్ అని పోదు. సో 12 years కింద ఉండే వాళ్ళకి మీరు యాక్చువల్గా మన బయలుదేరుగానే ఎక్కర్లే. 12 years కింద ఉండే వాళ్ళకి వచ్చి టేబ్లెట్ ఇమ్యూటానో హాఫ్ టేబ్లెట్ ఇస్తే చాలు. 12 years పైకి వచ్చి అందరిమే ఫుల్ టేబ్లెట్ ఎత్తుకోవచ్చునంట, 1 tablet ఎత్తుకోవచ్చు. బీటైన్ గాగల్ వచ్చి హాట్ వాటర్ కోల్డ్ వాటర్ అని దేంట్లో కౌంట్ ఎత్తుకోవచ్చునండి. అది ఈవెన్ ఇన్ కోల్డ్ వాటర్ ఇట్స్ ఫైన్. బీటాడైన్ వచ్చి BETADINE, బీటాడైన్ గాగల్. అది ఇట్స్ అ వెరీ ఎఫెక్టివ్ టూల్ అగెయిన్స్ట్ టక్కింట వైరస్ ని కిల్ చేసేస్తుంది అది. సో ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టూల్. డాక్టర్ టాబ్లెట్ నేమ్ మటు చాట్ బాక్స్ లో టైప్ చేస్తున్నాను డాక్టర్. ఓకే. డాక్టర్ మన నిన్న మీటింగ్ మాట్లాడినాం. మరి నేటి మన 4-5 అసోసియేషన్ ఆఫ్ కోయంబత్తూర్, మనకు వరల్డ్ ఆర్యవేశ మహాసభ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ అండ్ మా జ్యువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిస్టర్ ముత్తు వెంకటరామన్ అండ్ వైశ్యాన్ చారిటబుల్ ట్రస్ట్, మై సెల్ఫ్ అండ్ మై టీమ్, తమిళనాడు ఆర్యవేశ మహాసభ యూత్ వింగ్. సో ఒక మిలిటరీ పడనే ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళ ప్రెసిడెంట్ లైన్ లో ఉన్నారు. సో నాట్ ఓన్లీ కోయంబత్తూర్, కొల్ల ఊరు వచ్చిండారు. కోయంబత్తూర్, సేలం, వెల్లూర్, ఈరోడ్, పొల్లాచి అంతా తమే వీవర్స్ ఉండారు. సో అంతమే చాట్ బాక్స్ లో వచ్చి మీరు ఈ మరి మన వాళ్ళని తనిగా కోవిడ్ సెంటర్ ఎట్లా పెట్టేది, వాలంటీర్ గా మేము కొల్ల పేరు పనిచేసే కూడా సిల పేరు వేసిండారు. ఆ నంబర్ నోట్ చేసిండా నేను.